హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హారర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది SRK హారర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ తెలుసు కదండి, వీడియోని చూడగానే లైక్ చేయండి. అలాగే మరికొంతమందికి మనలాంటి హర్రర్ ప్రేమికులకి ఈ వీడియోనైతే షేర్ చేసి వ్యూవర్షిప్ నైతే పెంచండి. మరి పక్కనున్న హై పాయింట్స్ ఇవ్వండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రతిరోజు మన ఛానల్ ఫాలో అవుతూ ఇక్కడ వచ్చే హర్రర్ వీడియోస్ చూడాలి అనుకుంటున్న వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ సింబల్ అయితే వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ రూపంలోనైతే వచ్చేస్తుందండి. మరి మీకు జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో ఇక్కడిలా స్టోరీగా వినాలి అనుకుంటున్న వారు నేను డిస్క్రిప్షన్ బాక్స్ లోని నా ఇన్స్టాగ్రామ్ లింక్ నైతే పిన్ చేస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ ని నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి కొంతమంది ఆకతాయి పిల్లలు వాళ్ళు తెలియక చేసిన ఒక చిన్న పొరపాటు వలన వాళ్ళు ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశారు అనే దాని గురించి ఈరోజు వీడియో అయితే ఉండబోతుంది. మరి బాగా డబ్బున్న వాళ్ళ పిల్లలు వాళ్ళు మెడిసిన్ అయితే చదువుతున్నారు. 4 అబ్బాయిలు 2 అమ్మాయిలు. వాళ్ళకి ఎక్కువగాను ఈ పారానార్మల్ ఇన్వెస్టిగేషను, వాళ్ళ డివైజులు వాటి మీద ఆసక్తి ఎక్కువ అన్నమాట. నిజంగా అలాంటివి ఉంటాయా? చదువుకున్న పిల్లలు అయినప్పటికీ కూడాను అలాంటివి ఉండవని కొంతమంది ఆ గ్రూప్ లోనే మళ్ళీని ఉంటాయి అని మరికొంతమంది. సో దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తేనే అవి ఉన్నాయా లేవా అనేది తెలుస్తుంది. కాబట్టి మనం ఓన్ గా ట్రై చేద్దాము. చాలా మంది ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయ్యింది. ఇది 90s నుండి మనకు తెలిసిందే పారానార్మల్ ఇన్వెస్టిగేషన్. ఇంకా మన గౌరవ్ తివారీ గారు చేసిన ఆ ఇన్వెస్టిగేషన్స్ నే చక్కగా ఒక సిరీస్ లాగా తీసి మనకి వీడియోస్ అయితే ప్రెజెంట్ చేసింది జీ వాళ్ళు. జీటీవీ వాళ్ళనే కాదు, అన్ని ఛానల్స్ లో కూడాను గౌరవ్ తివారీ అప్పట్లో పాపులర్ అయితే అయ్యారు. కానీ ఇప్పటి వరకు మనకి పారానార్మల్ ఇన్వెస్టిగేషన్ గురించి కానీ లేదంటే వాటి పూర్తి వివరాలు కానీ పెద్దగా తెలియవు. కానీ ఈ మధ్య కాలంలోని మనకి సోషల్ మీడియా ఎక్కువ అవ్వడం వల్ల ఇన్వెస్టిగేటర్స్ ఎవరైతే ఉన్నారో పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ వాళ్ళు స్వయంగా వెళ్లి అటువంటి హాంటెడ్ ప్లేసెస్ లోని వీడియోస్ తీసి అవి పోస్ట్ చేయడం వల్ల, ఇంకా అలాగే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఎటువంటి డివైజెస్ యూజ్ చేస్తున్నారు, అది ఎలా పనిచేస్తుంది, వాటితోని మనం ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాము, ఎలా కమ్యూనికేట్ చెయ్యాలి అనే దాని గురించి అన్ని కూడా వివరణ అయితే ఇస్తూ వాళ్ళు ఆ వీడియోస్ లోనైతే చూపిస్తున్నారు. బట్ వన్ థింగ్ ఏంటి అని అంటే, వితౌట్ ఎనీ నాలెడ్జ్, వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్ మనం అందులోనైతే వెళ్ళకూడదు. ఏదైనా కూడా, ఏ ఫీల్డ్ లోకైనా కూడాను. ఏంటి అని అంటే, మనం వెళ్ళిపోతాం, ఓకే, దారి ఎలాగైనా చూసుకొని వెళ్ళిపోతాం. ఆ తర్వాత వాటి నుంచి ఎలా తప్పించుకొని బయటికి రావాలి అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. ప్రాక్టీస్ ఉండాలి, ఇంకా అలాగే నాలెడ్జ్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఇవి ఉంటేనే మనం ఎందులోకైనా వెళ్ళాలి. ఇవి లేకుండా ముఖ్యంగా ఇలాంటి వాటిల్లోకి వెళ్తే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే వీళ్ళు మెడిసిన్ చేస్తున్నారు, బాగా డబ్బున్న వాళ్ళ పిల్లలు. వీళ్ళు ఏంటి అని అంటే, అలానే ఆన్లైన్ షాపింగ్స్ లోని మన డివైజెస్ అన్ని కూడాను ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ నుంచి అన్ని కూడాను ఈజీగాను అవైలబుల్ గాను అయితే ఉన్నాయి. అమెజాన్ లో దొరుకుతున్నాయి. ఇంకా అదర్ కంట్రీస్ నుంచి కూడా మనకు తెప్పించుకునే ఫెసిలిటీ ఇప్పుడు ఉంది. కాబట్టి వీళ్ళు అక్కడి నుంచి అయితే తెప్పించుకున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క డివైస్ అయితే కొనుక్కున్నారు. ఒక్కరే అన్ని కొనలేరు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క డివైస్ అయితే కొన్నారు. కొని అతి తెలివిగా వాళ్ళు ఉంటున్న ఏరియాలోని ఒక పెద్ద బంగ్లానైతే చూస్ చేసుకున్నారు. అది బాగా శిథిలావస్థకి అయితే చేరుకుంది. బట్ స్టిల్ అక్కడ ఏవో పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని అక్కడ వాళ్ళు చెప్పడంతో వీళ్ళు ఏంటనంటే, అక్కడ ఇన్వెస్టిగేషన్ చేద్దాము, మనం కూడా చేద్దాము, వాళ్ళు చేస్తున్నారు కదా, చూపిస్తున్నారు కదా, మనం చేయడంలో తప్పేముంది, చేసి తెలుసుకుందాము, అక్కడ నిజంగా ఉంటే ప్రూవ్ అవుతుంది, లేకపోతే లేదు అని చెప్పేసి వీళ్ళైతే అనుకున్నారు. మరి ఆ బంగ్లాలోని ఇదివరకట్లోని బాగానే ఉండేది ఆ బంగ్లా అంతా కూడాను. ఆ తర్వాత శిథిలావస్థకు అయితే చేరుకుంది. శిథిలావస్థకు చేరుకున్న సమయంలోని
ఎవరో ఒక మౌలానా వచ్చి అక్కడ ఏవో తంత్ర విద్యలు పూజలు ఏవో చేసేవాడని అక్కడ చుట్టుపక్కల వాళ్ళు అయితే చెప్తూ ఉండేవారంట. తర్వాత అక్కడి నుంచి అతను వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి ఆ బిల్డింగ్లోని, ఆ పర్టికులర్ బిల్డింగ్లోని కొన్ని పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని, లైక్ నైట్ టైం అయ్యేసరికి కొంతమంది అరుపులు వినిపిస్తాయని, కొంతమంది ఏమో ఎవరో గట్టిగా ఏడుస్తున్నట్టుగా వినిపిస్తుందని, మరికొంతమంది ఏమో అటు ఆ వే నుంచి వెళ్తున్నప్పుడు పొరపాటున ఆ ఇంట్లోకి చూసినట్లయితే ఏదో ఒక పెద్ద షాడో చిన్నగా ఉండి అలాగా పొడుగు పెరిగిపోతూ కనిపిస్తుందని, ఇలా రకరకాల పుకార్లు అయితే అక్కడ షికారులు చేస్తున్నాయి. మరి అవి కరెక్టా కాదా అనేది వీళ్ళు తెలుసుకోవడం కోసం వీళ్ళైతే ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్లారు ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం. సో వెళ్లారు. అక్కడ వీళ్ళు ఆ బిల్డింగ్ ని చూస్ చేసుకోవడానికి కారణం కూడా ఇంకోటి ఉంది. అదేంటి అని అంటే ఎవరు కూడా అక్కడ కాపలా అయితే ఉండరు, కోరుండి ఎవరు వెళ్ళరని అక్కడ వాళ్ళందరికీ తెలుసు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడాను నైట్ టైం అటుపక్కకి అయితే వెళ్ళరు. అయితే వీళ్ళు అక్కడ ఎవరు కాపలా ఉండరు కాబట్టి వీళ్ళకి ఎవరు రెస్ట్రిక్ట్ చేయరు అని చెప్పేసి ఆ బిల్డింగ్ దగ్గరికి అయితే వెళ్ళారు నైట్ టైంలోని. వీళ్ళు వెళ్ళడమే 11:30 ఆ టైంకి అయితే వెళ్ళారు. కొన్ని ఎక్విప్మెంట్స్ అయితే సిద్ధం చేసి పెట్టుకున్నారు. లోపలికి వెళ్తున్నారు. అదేంటి అని అంటే పై రూఫ్ కొంత అయితే విరిగిపోయింది, కొంతవరకు మాత్రమే రూఫ్ అయితే ఉంది. లోపలికి వెళ్ళారు. చాలా బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది. లైక్ ఎలా అంటే అందరూ టట్టీస్ ఇంకా అలాగే సుసు పోసే ఏరియా ఎలా ఉంటుందో అలా అన్నమాట. అంటే లైక్ బాత్రూమ్ లాగా అలాంటి స్మెల్ అంతా చండాలంగానైతే ఉంది అక్కడ. ఈ ఇద్దరు అమ్మాయిలు చూసారు. కొంచెం లోపలికి వెళ్ళి కంచనేమో చిచి ఇక్కడ అస్సలు బాగాలేదు, నేను ఇలాంటి చోట్లకి రాలేను అని చెప్పి బయటకు అయితే వచ్చేసింది. అయితే అయ్యల్ మటుకు లోపలికి అయితే వెళ్ళింది ఈ అబ్బాయిలతో కలిసి. అందులోని కంచన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి ఏం చేశాడు అని అంటే కంచన్ వెళ్ళలేదు కదా, తనతో పాటు ఉండిపోయాడు. పాయల్ మటుకు వీళ్ళతో పాటు ధైర్యంగా లోపలికి అయితే వెళ్ళింది. అదంతా చూస్తున్నారు వీళ్ళు. ఏంటనంటే కెమెరా ఉంది, స్పెషల్ కెమెరా, మీకు తెలుసు కదా. ఆ కెమెరాను ఆన్ చేసి అంతా కూడాను వీడియో అయితే తీస్తున్నారు. కొన్ని చోట్ల వాళ్ళకి ఏదో షాడోలా కనిపిస్తుంది, మరి కొన్ని చోట్ల నార్మల్ గానైతే ఉంది. ఒకేసారి కొన్ని రూమ్స్ లోకి వెళ్లేసరికి చల్లగా వాళ్ళైతే ఫీల్ అవుతున్నారు. ఇంకా అలా ఫీల్ అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు డివైజ్లు అయితే తీస్తున్నారు. ఇంకా ఆ మీటర్ ని తీశారు, దాంతో కమ్యూనికేట్ చేయడానికి అయితే చూస్తున్నారు. ఇలా అయితే జరుగుతుంది. బయట నించున్న ఈ కంచన్ ఇంకా తన బాయ్ ఫ్రెండ్ అజయ్, వాళ్ళిద్దరు ఏంటనంటే మాట్లాడుకుంటూ కాస్త అక్కడే కూర్చున్నారు. వీళ్ళు వచ్చేస్తారులే అని చెప్పేసి. ఇంటికి రావట్లేదు, అంతకి రావట్లేదు. సరే వీళ్ళిద్దరూ ఏంటనంటే నార్మల్గా ఉండకుండా మనం వెనక్ సైడ్ వెళ్ళి చూద్దాము అని చెప్పేసి అజయ్ అయితే అన్నాడు. ఇక్కడే బాగాలేదు, వెనక్కి ఇంకా దరిద్రంగా ఉంటుంది, నేను రాను అంటుంది కంచన్. నీకు అర్థం కావట్లేదా, రా అంటూ తీసుకువెళ్ళాడు. వెనక్కి అయితే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత తను సడన్ గా ఇంకా తన్ని పట్టుకొని హక్ చేసుకుంటే ఇందుకే తీసుకొచ్చావా నన్ను వెనక్కి, పద వెళ్ళిపోదాం, ఇక్కడ నాకు అసలు నచ్చలేదు, హైజీనిక్ గా లేదు, ఇక్కడ అంతా కూడాను దరిద్రంగానైతే ఉంది, పద వెళ్ళిపోతాం అని చెప్పేసి తను వెళ్తున్న సమయంలో మేడ మీద పైన రూఫ్ లేదు కదా, ఆ గోడ ఒకటే ఉంది, ఆ పెట్టగోడ లాంటిది ఉంది. ఆ గోడ మీద ఒకరెవరో నించున్నట్టుగా ఒక షాడో అయితే కనిపించింది కంచన్కి. కనిపించేసరికి తను ఉలికిపడి మళ్ళీ చూసేసరికి అక్కడ ఎవరు లేరు. నాకు ఎందుకన్నా భయం వేస్తుంది. యాక్చువల్గా ఇక్కడ ఇలాంటివి ఉండవని అనుకున్నాను, కానీ ఏంటో ఇక్కడ చాలా తేడాగా అనిపిస్తుంది అని తన బాయ్ ఫ్రెండ్ అజయ్తోనైతే చెప్పింది. ఏం కాదు, మనం చీకటి పడిన తర్వాత వచ్చాం కదా, సో దానివల్ల మన నీడను మనకి భయం గొలిపేటట్టుగానైతే ఉంటుందని తనైతే అనేసాడు. మళ్ళీ వీళ్ళు ముందుకు వచ్చి అక్కడైతే కూర్చున్నారు వాళ్ళ కోసం. లోపలికి వెళ్ళిన ఈ పాయలు మిగతా అబ్బాయిలు అందరూ కూడాను ఒక్కొక్క వైపు అయితే వెళ్ళిపోయారు. వాళ్ళ దగ్గర లైట్స్ ఉన్నాయి, టార్చెస్ ఉన్నాయి, ఇంకా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. సో ఆ పట్టుకొని అయితే వెళ్ళారు. ఈ అమ్మాయి కిందనే తిరుగుతుంది. ఒక వైపు అయితే వెళ్ళేసరికి అది బాత్రూమ్ సైడ్ అన్నమాట. ఇంకా చండాలంగా ఉంది. పైగా అక్కడ ఎలకలేవో చచ్చి పడి ఉన్నాయి, దాని మీద అంతా పురుగులు ఉన్నాయన్నమాట.
అది చూడగానే తనకి వామిటింగ్ సెన్సేషన్, ఇంకా అనుకొని పక్కకైతే వచ్చేసి ఇంకా అవతలకి వెళ్తున్న సమయంలోని అక్కడ ఏదో ఎగురుతూ నల్లటి ఆకారం అయితే తనకి గోడ కార్నర్ లోని కనిపించేసరికి అలానే చూస్తూ ఉండిపోయింది. తను ఒక ట్రాన్స్ లోకి అయితే వెళ్ళిపోయింది. అలానే చూస్తూ అలా పైకి చూస్తూ ఉండిపోయింది. అక్కడ ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. కొంతసేపు అయిన తర్వాత అందరూ బయటకు వచ్చేసారు. అబ్బాయిలు 3 బయటకు వచ్చేసారు. ఈ పాయల్ మటుకు బయటికి రాలేదు. కంచన్ పాయల్ బయటకు వచ్చిందా ఏది అని అడుగుతున్నారు వాళ్ళు బయటకు వస్తూ. లేదు రాలేదు, అది లోపలే ఉన్నట్టుంది, చూడండి వెతుకుదాం పదండి అంటూ అప్పుడు వీళ్ళు కూడా వెళ్ళారు. వెళ్ళి చూస్తే లోపలికి వెళ్ళేసరికి అక్కడ లోపల చెప్పాను కదా, ఆ లోపలికి అయితే వెళ్ళిపోయింది ఈ అమ్మాయి. అక్కడంతా చాలా హారబుల్ గానైతే ఉంది. ఆ చీకట్లోని మరి దరిద్రంగానైతే ఉన్నదన్నమాట ఆ ప్లేస్ అంతా కూడాను. అక్కడ ఈ అమ్మాయి ఇలా నించొని ఇలా స్ట్రైట్ గా స్టిఫ్ గా అయిపోయి ఇలా నించొని పైకి అయితే ఇలా చూస్తూ ఉండిపోయింది. వీళ్ళందరూ వెళ్ళి కంచన్ మిగతా అబ్బాయిలందరూ వెళ్ళి ఏ పాయల్ ఏమైంది నీకు అంటూ తనకైతే లేపుతున్నారు. లేపేసరికి ఒక్కసారి ఉలికిపడి లేచి మళ్ళీ నార్మల్ గా అయిపోయి పదండి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అంది. చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది, పదండి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అంటూ బయటకైతే వచ్చేసారు. నవ్వుకున్నారు. కొంతమంది ఏమో ఉందని, మరి కొంతమంది ఏమో ఏం లేదు ఇక్కడ అని. లేదు ఇక్కడ ఏదో ఉంది మేము చూసామని చెప్పేసి ఉమేష్ ఇంకా అలాగే సంజయ్ ఇద్దరు కూడాను అంటున్నారు. మిగతా వాళ్ళు మటుకు ఒప్పుకోవట్లేదు. ఆ మాటకి కంచన్ ఇంకా పాయలు ఇద్దరు కూడాను ఉంది అన్నట్టుగా ఇలా బుర్రలు అయితే ఊపుతున్నారు. మిగతా అబ్బాయిలు ఇద్దరు అబ్బాయిలును ఇక్కడ ఏం లేదురా అని అనేస్తున్నారు. అంటుంటే ఏదో ఒకటి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం రండి అంటూ కంచన్ అయితే అంది. సరే వాళ్ళు ఇంటికి అయితే వెళ్ళిపోయారు. ఆ టైంలో ఇంటికి వెళ్ళినా కూడా పేరెంట్స్ ఏమీ అనరు. ఎందుకనంటే వాళ్ళకి అంత ఫ్రీడమ్ ఇచ్చారు, పైగా బాగా డబ్బులున్నాయి. వాళ్ళు ఏం చేసినా కూడా ఎవరు ఏమనేది లేదు. చదువుకుంటున్నారు ఒకటి, దానికి తోడు ఇంటికి ఎవరిళ్ళకి వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. అయితే పాయలు ఇంటికి వెళ్ళింది. తను కారులోని ఫ్రెష్ అప్ అవడానికి స్నానానికి బాత్రూమ్కి అయితే వెళ్ళింది. అలా షవర్ ఇప్పేసి వదిలేసి షవర్ కిందే అలా నించొని ఉంది. ఎంతసేపు అయిందో తెలీదు, తను బయటకు అయితే రావట్లేదు. ఈవెన్ వాళ్ళ మదర్ గాని ఫాదర్ గాని వచ్చి తను ఏం చేస్తుంది అని చూసేది కూడా లేదు. సో అలానే తను షవర్లోని ఎంతసేపు ఉందో తెలీదు. కొంతసేపటికి ఏదో వదిలినట్టుగా ఇలా ఒకసారిగా స్పృహ అయితే తెచ్చుకుంది. చూసేసరికి చాలా సేపు అయిపోయింది. తనకి కాళ్ళు లాగేస్తున్నాయి, 2 కాళ్ళు కూడా లాగేస్తున్నాయి. తనకు అర్థం కాలేదు, ఏంటి నేను ఎంతసేపు ఉన్నాను అనుకుంది. ఇంకా కిందని చూస్తే తన హెయిర్ ఫాల్ ఉంది తనకి. ఈ షవర్ కింద ఉండిపోవడం వల్ల హెయిర్ చాలా లాస్ అయింది. ఏంటిది అనుకుంది. ఇంకా గబగబా బట్టలు వేసుకొని బయటకైతే వచ్చింది. చూసేసరికి అప్పటికే 3 అయితే అయిపోయింది. ఏంటి నేను 1.5 అవర్ షవర్ కిందే ఉండిపోయానా అని అనుకుంటూ తల అయితే తుడుచుకుంది. ఇంకా తను అద్దం ముందు కూర్చొని కోమ్ చేసుకుంటుంటే సడన్ గా తన మిర్రర్ లోని రిఫ్లెక్షన్ కోమ్ చేస్తుందల్లా ఆగిపోయి తనకాసే చూస్తూ ఇలా క్రీపీ స్మైల్ అయితే ఇస్తుంది. ఇచ్చేసరికి తను ఇలా కోమ్ చేస్తుంది. అవతల మిర్రర్ లో మటుకు క్రీపీ స్మైల్ వస్తుంది. కోమ్ చేయడం ఆపేసింది. ఇలా పట్టుకొని ఈయన్న అవుతుందన్నమాట. అంతే, తిను గట్టిగా అరిచి లేచి కూర్చుంది. ఎప్పుడు పడుకుందో తనకు తెలీదు. తను మిర్రర్ దగ్గర కూర్చొని కోమ్ చేస్తున్నట్టుగా తనకు కల వచ్చిందనమాట. ఇలా షవర్ దగ్గర నించోవడం కల కాదు, అది నిజమే. కానీ ఎప్పుడు పడుకుని పోయిందో ఎప్పుడు ఏమైందో తనకు తెలీదు. తను లేచి కూర్చుంటే తనకు తెలియకుండానే డిశ్చార్జ్ అయితే అయ్యింది, వైట్ డిశ్చార్జ్. అంతేకాకుండా తన బట్టలు అవి కూడాను సరిగ్గా లేవు. తను ఇంకా ఏంటో బాగా నీరసంగానైతే ఫీల్ అవుతుంది. ఏంటిది నాకు ఏమవుతుంది అని అనుకుంది. తల తిరిగేస్తుంది అనమాట. ఇలా లేచి కూర్చుంది కదా, తల తిరిగేస్తుంది. మళ్ళీ పడుకొని తను ఏంటేంటో ఇంకా ఏదో ఆలోచనలోకి అయితే వెళ్ళిపోయింది. తెల్లవారింది, లేటుగానైతే లేచింది. కాలేజ్ కంటూ రెడీ అయ్యింది, వెళ్ళింది కాలేజ్కి.
చాలా నీరసంగా నిస్సత్తువుగానైతే కనిపిస్తుంది. మరోపక్క కంచన్కి తను ఇంటికి వెళ్ళిన తర్వాత తను ఎవరో ఫాలో అవుతున్నట్టు, తన్నే చూస్తున్నట్టుగానైతే అనిపిస్తుంది. అంతేకాకుండా ఈ అబ్బాయిలు ఉన్నారు కదా, మిగతా అబ్బాయిలు, వాళ్ళకి రాత్రి పడుకున్న సమయంలోని నిద్దట్లోకి ఒక నల్లటి ఆకారం వచ్చి శుభ్రంగా చితగబాదినట్టుగా కల అయితే వచ్చింది. వాళ్ళకి కూడా ఒళ్ళు పులిసిపోయింది, ఒళ్ళంతా నొప్పులు వాళ్ళకి కూడాను. అయితే అప్పుడు ఈ ఉమేష్ సంజయ్ అన్నారు కదా, ఆ మాటలు మిగతా ఇద్దరికి కూడా గుర్తొచ్చాయి, అజయ్కి ప్రీతంకి కూడా. కానీ వాళ్ళైతే బయటపడకుండా అలా కామ్గానైతే ఉన్నారు. అయితే సంజయ్ ఉమేష్ తోనైతే అంటున్నాడు, రే రాత్రి నాకు ఒక నైట్ మేర్ అయితే వచ్చింది. ఎలా అంటే ఒక నల్లటి ఆకారం నన్ను కొల్లబొడి చేసిందిరా, చాలా నొప్పులు వచ్చేసాయిరా, అందుకే నాకు ఇంకా ఆ పెయిన్ అయితే ఫీల్ అవుతున్నాను నేను. అదేంటో కళ్ళు అలా జరిగితే బయట నాకు అలాంటి ఫీలింగ్ కలిగింది అని సంజయ్ అయితే చెప్పాడు ఉమేష్కి. చెప్పగానే అక్కడే ఉన్నారు వీళ్ళు కూడా, మిగతా ఫ్రెండ్స్ కూడా. అవునరా నిజమే అంటూ వీళ్ళిద్దరూ కూడాను, ఏది నిన్న నమ్మని ప్రీతము ఇంకా పక్కనున్న అజయ్ కూడాను, నిజమే మాకు కూడా అదే కళ వచ్చింది, సేమ్ అదే నైట్ మేర్ వచ్చింది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఒక్క కళ అందరికీ రాదు కదండి. అయితే నిజంగా అక్కడ ఏదైనా ఉందంటావా అని వీళ్ళైతే అనుకున్నారు. అవును అదే కదా మేము కూడా చెప్తున్నాం, మన డివైజుల్లోని అన్ని కూడాను అక్కడైతే చాలా హై చూపించాయి అని ఉమేష్ సంజయ్ అన్నారు. అంటే ఏమోరా బాబు, రాత్రి అయితే ఈ కళ వచ్చిందని వాళ్ళు భయపడుతూ చెప్పుకుంటుంటే, ఈ ఇద్దరు అమ్మాయిలు మటుకు ఏదో తప్పు జరిగినట్టుగా, ఎవరో వాళ్ళ వెనక తిరుగుతున్నట్టుగా ఇలా అయితే వాళ్ళకి అనిపిస్తుంది. వాళ్ళు బయటికి చెప్పుకోలేరు కదండి అమ్మాయిలు. లేదు మాకు కూడా ఎవరో వెనక పడుతున్నట్టుగా, మా వెనకాతలే ఎవరో తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పారు. చెప్తే అనవసరంగా వెళ్ళామేమో, అనవసరంగా మిమ్మల్ని తీసుకువెళ్ళామేమో అని అప్పుడు ఈ అబ్బాయిలు అయితే అనుకున్నారు. ఇంకా ఆ రోజు క్లాసెస్ అయితే అయిపోయాయి. క్లాసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళిపోయారు, ఎవరి మటుకు వాళ్ళు వెళ్ళిపోయారు. కంచన్ వాళ్ళ ఇంట్లోని తను స్నానం చేసేసుకొని బయటికి వద్దాం అనుకునే సమయంలోని సడన్ గా ఎవరో తన్ని గట్టిగానైతే పట్టుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో కంచన్కి అయితే తెలీదు. తను నీరసంగా అయిపోయి అక్కడే బాత్రూమ్ టైల్ మీద కిందన పడిపోయి అయితే ఉంది. తను లేచేసరికి ఇంట్లోని పట్టించుకోరండి. ఇలాంటి ఇళ్లలోని ఉన్న ఫ్యామిలీస్ లోని ఫాదర్ అండ్ మదర్ ఇద్దరు కూడాను జాబ్స్ చేయడమో లేదా బిజినెస్ చేయడమో అనేది జరుగుతుంది. వాళ్ళు ఇంకా ఏంటనంటే కంప్లీట్ గా డబ్బులు సంపాదించడం మీదే వాళ్ళ దృష్టి అంతా ఉంటుంది. పిల్లలు ఏం జరుగుతుంది, ఏమైపోతున్నారో వాళ్ళకి అనవసరం. రోజులోని ఇన్ని గంటలని వాళ్ళతో స్పెండ్ చేస్తారు అంతే, అంతకు మించి వాళ్ళతోనైతే స్పెండ్ చెయ్యలేరు కూడాను. సో దానివల్ల ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలానే వీళ్ళకి కూడాను. సో కంచెను అలాగా పడిపోయింది. ఆ తర్వాత తనకి కాల్ అయితే వస్తుంది, ఫోన్ కాల్ వస్తుంటే ఆ సౌండ్ కి తనకి మెలకువ అయితే వచ్చింది. లేచి ఇదేంటి నేను ఇలా పడిపోయాను అనుకుంది. తన ఒళ్ళంతా కూడా ఇక్కడ అబ్డామిన్ దగ్గర నుంచి కిందనంతా కూడాను లాగేస్తుంది. అంతేకాదు ఒళ్ళంతా కూడా బాగా పీక్కుపోయినట్టుగానైతే అయిపోయింది. అక్కడక్కడ మంటగా అనిపిస్తుంటే ఒకసారి స్నానం చేసి మిర్రర్లోని చూసుకుంది. బ్యాక్ సైడ్ ఇలా తిరిగి చూసుకునేసరికి బ్యాక్ సైడ్ ఎవరో రక్కినట్టు గీతలు అయితే కనబడుతున్నాయి. తనకి ఏం జరిగిందో తెలీదు. అయితే ఆ రోజు నైట్ పాయల్కి కూడాను సేమ్ అలానే తను స్నానం చేసి వచ్చింది. తర్వాత ఏం జరిగిందో తనకైతే గుర్తుండట్లేదు. తన బట్టలన్నీ కూడా చెదిరిపోయి ఉంటున్నాయి. ఇంకా అంతేకాకుండా తన ఒళ్ళంతా కూడాను ఎవరో రక్కేసినట్టు, ఇంకా అలాగే చాలా నీరసంగా నిస్సత్తుగానైతే అనిపిస్తుంది. అయితే ఆ రోజు మటుకు తనకి పాయల్కి కొంచెంగా స్పృహ అయితే ఉంది. ఆ టైంలోని ఎవరో తనతో ఇంటిమేట్ అవుతున్నట్టు తనకైతే అర్థమయ్యి ఏడుస్తుంది. ఏం చెయ్యాలి, ఏమవుతుంది, ఎవరు ఇలా చేస్తున్నారు నాకు అని చెప్పి తనకు అర్థం కాక ఏడుస్తోంది. ఎవరికి చెప్పుకోవడానికి లేరు. కంచన్కి ఫోన్ వచ్చింది కదా, తన బాయ్ ఫ్రెండ్ అజయ్ అయితే చేశాడు. తను ఫోన్ లిఫ్ట్ చేసింది. అజయ్ నేను నీతో మాట్లాడాలి, నాకు అస్సలు బాగాలేదు అని చెప్తుంది. ఏమైంది అంటే
నాకు ఇలాగా బాత్రూంలో చూసుకుంటే వెనకట్ల గీతల్లాగా ఉన్నాయి అని చెప్పింది. నువ్వు ఇంటికి రాగలిగితే ఒకసారి అర్జెంటుగా ఇంటికి రావా అని అంది. అంటే సరే అని చెప్పేసి ఎప్పుడైతే అలా అందో తనైతే వీళ్ళ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళగానే తెలిసిన అబ్బాయే కదా, ఎవరు ఏమి అడ్డు చెప్పరు. అందులోకి వాళ్ళ ఇంట్లో అంత ఫ్రీడమ్ అన్నమాట. సో కంచన్ రూమ్ లోకి అయితే వెళ్ళాడు. కంచన్ తన బ్యాక్ సైడ్ గీతలుగా ఉన్నాయి, ఇదిగో చూడు నాకు చాలా పెయిన్ వస్తుంది, ఇలా జరిగింది బాత్రూమ్ లోని అని చెప్పేసి చెప్పింది. చెప్తే తనకి ఏంటో వీటి మీద కొంచెం అవగాహన ఉంది అజయ్కి. అయితే తను చూశాడు. చూసి భయపడుతూ, ఎందుకైనా మంచిది మనం పెద్దవాళ్ళతో ఒకసారి మాట్లాడదాము, ఆ రోజు మనం వెళ్ళి తప్పు చేసాము అని తనతోనైతే అన్నాడు. ఏమైనా పిచ్చా, వాళ్ళతో ఏం చెప్తామో అని అంది కంచన్. అలా కాదు, నువ్వు బాధపడుతున్నావు కదా, ఇది రియలే కదా, నీ వెనకాతల గీతలు కూడా ఎలా ఉన్నాయి అని అంటే ఏదో డిమోన్ వచ్చి టచ్ చేసినట్టుగా ఉన్నాయి నీ వెనకాతల గీతలు అని తనైతే చెప్పాడు. ఇంకా వాళ్ళిద్దరూ అలా డిస్కస్ చేసుకుంటున్నారు. ఈ లోపు అబ్బాయికి అజయ్కి ఎవరో గట్టిగా బలంగా వెనకాతల గుద్దినట్టుగానైతే అయ్యింది. అయ్యేసరికి తను భయపడిపోయి లేచాడు. ఏమైంది అజయ్ అని అడుగుతుంది. ఏం లేదు అంటూ తను మనసులోనేదో దేవుడి స్తోత్రం చదువుకుంటూ తన లాకెట్ని అయితే తీసి చేత్తో పట్టుకుని అలా చుట్టూ అంతా చూసి నేను ఇంక వెళ్తాను అని చెప్పేసి తనైతే వెళ్ళిపోయాడు. ఇంకా పాయల్ పరిస్థితికి వచ్చేటప్పటికి పాయల్ ఆ రోజు నైట్ చాలా ఇబ్బంది పడింది. ఇంకో విషయం ఏంటి అని అంటే మర్నాడు మార్నింగ్ తను లేచేసరికి తన ఒంటి మీద కూడా సేమ్ అలాంటి స్క్రాచెస్ ఉన్నాయి, ఎవరో గోళ్లతోని బకరేసినట్టు. తనకి లోపల బయట కూడాను అవైతే క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఫ్రంట్ కి కూడా తన కాళ్ళ దగ్గర తొడల దగ్గర కూడాను అలాంటి స్క్రాచెస్ అయితే కనిపించేసరికి తనకేం అర్థం కావట్లేదు, ఎవరితో చెప్పుకుంటుంది అలాంటి విషయాలు. ఇంకా ఉన్నది ఒక ఫ్రెండ్ తనకైతే కాల్ చేసింది, ఇలా కంచన్ నాకు ఇలా అయ్యిందే అని చెప్పి. ఇంకా అప్పుడు కంచన్ కూడాను ఫీల్ అయిందనమాట. అయితే ఇది ఏదో సంథింగ్ రాంగ్, తను చెప్పింది కరెక్టే, అజయ్ చెప్పింది, ఒకసారి పెద్దవాళ్ళతో మాట్లాడాలి అని చెప్పేసి పాయల్తోని చెప్పింది అనమాట. నాకు కూడా ఇలానే జరిగింది, కంగారు పడొద్దు, మనం మన పెద్దవాళ్ళకి ఈ విషయాన్ని ఎలాగైనా చెప్పాలి అని ఫోన్లోనైతే కన్వర్జేషన్ జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్యలోని. ఆ టైంలోని ఈ కంచన్కి అవతల నుంచి పాయల్ ఫోన్లో నుంచి పాయల్ వాయిస్ కాకుండా వేరొకరి వాయిస్, అదొక రకమైన భయంకరమైన వాయిస్ రీసౌండ్ అయితే వచ్చేసరికి తనకి భయం వేసి ఉంటాను పాయల్, మళ్ళీ మాట్లాడతాను అని చెప్పి కట్ చేసింది. మళ్ళీ తన రూమ్ లో ఏమైనా అలాంటి సౌండ్స్ వస్తున్నాయేమో అని అంతా చూసుకుంది, కానీ అక్కడ ఏ సౌండ్స్ లేవు. తనకి ఇంకా భయం వేసి అజయ్తోనైతే చెప్పింది. ఇంకా మిగతా ముగ్గురు అబ్బాయిలకి కూడాను, ఉమేష్ ఉన్నారు కదా, వీళ్ళందరికీ కూడాను ఫోన్లు చేసి వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. లేదు ఒకసారి పెద్దవాళ్ళతో మాట్లాడదాం, ఇలా జరిగిందని చెప్తాము అని అంటే సరేనని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యి వాళ్ళ పెద్దవాళ్ళకైతే చెప్పడం జరిగింది. ఆ తర్వాత జరిగిన విషయం ఏంటి అని అంటే వీళ్ళు పిల్లల్ని తీసుకొని అందరూ కలిసి, పేరెంట్స్ అందరూ కలిసి అక్కడ నియర్ బై ఎవరో తాంత్రిక పూజలు ఇవన్నీ చేసిన వాళ్ళు అయితే ఉన్నారు, వాళ్ళ దగ్గరికి అయితే తీసుకువెళ్తే వాళ్ళు చూసి మేము దీనికి ఏమీ చేయలేము, ఒక జిన్ వీళ్ళ వెనకాతలైతే పడ్డాడు, వీళ్ళు వెళ్ళిన ప్లేస్ లోని జిన్ ఉంటున్నాడు, వాడిని ఆ మౌలాన ఎవరైతే అక్కడ పూజలు చేశాడో అతను దర్గాలోని ఎవరో వాడు పట్టాడు అంటే వాళ్ళ దగ్గర నుంచి విడిపించి ఆ జిన్నుని తీసుకొచ్చి ఇక్కడ భూస్థాపితం ఏదో చేశాడో లేదంటే అక్కడ బంధించాడో సంథింగ్ జరిగింది. అక్కడ వీళ్ళు ఏం చేశారు, ఎవేకెన్ చేశారు ఆ బ్యాడ్ ఈవిల్ ని, అదే ఆ జిన్ని బయటికి వచ్చేటట్టు చేసి వాళ్ళు అందులోకి వెళ్ళి ఆ అమ్మాయి ఎవరైతే ఉందో పాయలు లోపలికి వెళ్ళింది కదా, లోపలికి వెళ్ళినప్పుడు వాడు ఈ అమ్మాయి కాలు తగిలో మరి దేని వల్ల ఆ బాటిల్లో ఉన్న జిన్ను బయటకు అయితే వచ్చేసాడు. అది అప్పటికే భూస్థాపితం అయిపోతుంది, ఆ లోపల ఉన్నవన్నీ కూడా బయటకైతే వస్తుంది. ఆ జిన్ను అక్కడ ఉండి అలా సౌండ్స్ చేయడం, ఏడవడం, ఇంకా ఎవరో ఉన్నట్టుగా
ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికీ కూడా కనిపించేటట్టు చేయడం, ఇలాంటివన్నీ కూడా చేస్తున్నాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అనుకున్నారు ఏదో దెయ్యం పని అనుకున్నారు, కానీ కాదు, ఇది మ్యాటర్. సో వాళ్ళకి ఈ సంగతి తెలిసి ఇది మా చేతుల్లోనైతే లేదండి, మీరు దర్గాకి వెళ్ళిపోండి. సో వీళ్ళు దర్గాకి వెళ్ళారు. ఈ లోపే ఈ పాయల్ అనే అమ్మాయి మెల్లమెల్లగా క్షీణించుకుపోతుంది. రోజు ఆ జిన్ను ఈ పాయల్ దగ్గరికి అయితే వస్తున్నాడు, తనతో ఇంటిమేట్ అవుతున్నాడు, అంతేకాకుండా తన్ని హింసిస్తున్నాడు. ఆ సంగతి పాపం అమ్మాయి తర్వాత వాళ్ళ ఫ్రెండ్కి అయితే ఇవన్నీ జరిగిన విషయాలన్నీ కూడా చెప్పింది. ఈ అమ్మాయి ఏంటనంటే కంచన్కి కూడాను ఇలాంటివి జరుగుతున్నాయి, కానీ తినంత ఎక్కువగానైతే లేదు. నెక్స్ట్ తనే, ఎందుకనంటే వీళ్ళందరికీ కూడాను జిన్ అయితే పట్టుకొని భయపెడుతున్నాడు. ఆ అబ్బాయిలనేమో కొడుతున్నాడు, వాళ్ళని చాలా హింసిస్తున్నాడు. అలాగే అట్ ది సేమ్ టైం అమ్మాయిలతో ఇలా అయితే ఉంటున్నాడు, వాళ్ళని కూడా హింసిస్తున్నాడు. అయితే ఇంకా మొత్తానికి వీళ్ళు వెళ్ళారు ఆ దర్గాకి. వెళ్ళి ఏవేవో చేయించారు, కానీ వాళ్ళకున్న పలుకుబడి అంతా కూడా ఉపయోగించారు, కానీ బట్ ఆ అమ్మాయి ఎవరైతే పాయలు ఉందో ఆ అమ్మాయిని అయితే బతికించలేకపోయారు. ఆ అమ్మాయి చనిపోయింది. బాగా మీద దద్దుర్లు, పుళ్ళు లేచిపోయి పురుగులు పట్టి చనిపోవడం అయితే జరిగిందండి. ఆ తర్వాత మిగతా వాళ్ళందరికీ ఏంటంటే ఏవో చేశారు అప్పటికే, అంటే వాళ్ళ మీదకి ఈ ఎఫెక్ట్ రాకుండానైతే అడ్డుకోగలిగారు. అడ్డుకొని ఆ తర్వాత ఏవేవో జరిగాయి. మరి ఆ జిన్నునైతే మళ్ళీ వాళ్ళు కట్టడి చేశారు. కట్టడి చేసి ఎవరికి ఇంకా కనిపించని ప్రదేశంలోని, అది కూడాను భూస్థాపితం చేస్తే ఒక రకం అండి, అది పొరపాటున ఎవరైనా ఆ ప్లేస్ లోని ఎప్పుడైనా ఏదైనా కట్టుకోవడానికో లేదంటే ఏదైనా అక్కడ ఏర్పాటు చేసినప్పుడు అది బయటికి వచ్చేయడం అనేది జరుగుతుంది. మళ్ళీ అది ఒకసారి బయటకు వచ్చింది అని అంటే మళ్ళీ దాని ప్రతాపం అయితే చూపిస్తుంది. సో అందుకనే వీళ్ళు ఏం చేశారు అని అంటే ఎవరు వెళ్ళని ప్రదేశంలోని వీళ్ళు అది మళ్ళీ భూస్థాపితం అయితే చేశారు. అది కూడా ఈసారి చాలా లోతుగా భూస్థాపితం అయితే చేయడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళందరూ సేఫ్ గాని ఇప్పటికీ కూడా స్టిల్ వాళ్ళకి కళలోని ఆ జిన్ వచ్చినట్లుగా, కొడుతున్నట్లుగా ఇలాంటి కళలు అయితే వస్తుంటాయి. అంటే మన మైండ్ గేమ్ అని కూడా చెప్పుకోవచ్చు ఇందులోని. ఏంటి అని అంటే వన్స్ మనం అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు రిపీటెడ్ గా మళ్ళీ మన మైండ్ లో ఉన్న ఆ బ్యాడ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో అవి ఒక్కొక్కసారి రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అలా కూడా అయి ఉండొచ్చు, లేదనంటే ఆ జిన్ ప్రభావం వీళ్ళ మీద ఇంకా ఉండి కూడా ఉండొచ్చు. మరి ఈ రియల్ ఇన్సిడెంట్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్ లోనైతే కమెంట్ చేయండి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్ తోని మళ్ళీ మీ ముందుకు అయితే వచ్చేస్తాను. వీడియోకి లైక్ అయితే ఖచ్చితంగా వేయండి. లైక్స్ అస్సలు వేయట్లేదు, ఎవరు రెగ్యులర్ గా వేస్తున్నారు కానీ మిగతా వాళ్ళు అయితే వేయట్లేదు. ప్లీజ్ అండి, మర్చిపోకుండా వీడియోని ప్లే బటన్ నొక్కిన వెంటనే లైక్ అయితే చేయండి. మరి రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.